ట్రామా కేసుల్లో ప్రతి నిమిషం విలువైనదేనని, సెకండ్లలో తీసుకునే వేగవంతమైన నిర్ణయం సరియైన వైద్య సాయం రోగి ప్రాణాన్ని కాపాడగలదని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు అన్నారు. వరల్డ్ ట్రామా డే సందర్భంగా శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ట్రామా డే ద్వారా ప్రజల్లో ప్రమాదాలపై అవగాహన పెంపొందించడము, రోడ్డు భద్రతా నియమాలను పాటించడము, ప్రమాదం జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా సమయానికి వైద్య సాయం పొందడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించడం అంతే లక్ష్యమని వారు అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తీసుకువస్తే వేగంగా రికవర్ తో పాటు ప్రాణాలను సులభంగా కాపాడడం సాధ్యపడుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఎమర్జెన్సీ ఫిజిషియన్ సత్యనారాయణ, న్యూరో సర్జన్ రాజీవ్ రెడ్డి, క్రిటికల్ కేర్ నిపుణులు ఉపేందర్ రెడ్డి, ఆర్థోపెటిక్ సర్జన్లు వేణుగోపాల్, రాకేష్, మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, దాసరి చంద్రశేఖర్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. Now I am requesting to start emergency medicine. Here 24/7 ఉండేది ఏంటంటే హాస్పిటల్లో ఎమర్జెన్సీ టీమ్. సో ట్రామా కేసెస్ ఎక్కువ చూసేది ఎమర్జెన్సీ ఫస్ట్ డాక్టర్ చూస్తాను. ముందు డాక్టర్ సత్యనారాయణ సార్ మాట్లాడేసింది కోరుతున్నాను. అక్టోబర్ 17th ఇది జరుపుకున్నాం. 2011లో ఇది స్టార్ట్ చేశారు. సో ఇదేంటంటే జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంటే అందరికీ చాలా విషయాలు తెలుసు, ఎలా ప్రివెంట్ చేయాలి, రూల్స్ ఏంటి అనేది. సో అది ట్రామా అంటే నాట్ ఓన్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అని కాదు, ఇంట్లో జరిగే యాక్సిడెంట్స్ అయి ఉండొచ్చు, కాలు జారి పడిపోవడం కావచ్చు, పెద్ద హైట్ నుంచి పడిపోవడం కావచ్చు, వర్క్ ప్లేస్లో జరిగే యాక్సిడెంట్స్ కావచ్చు, బర్న్స్, ఇవన్నీ కూడా ట్రామా కిందకే వస్తాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు ట్రామా జరిగితే గోల్డెన్ అవర్, అంటే ఫస్ట్ 1 hour అని కాదు, అంటే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఎలాంటి కేర్ తీసుకోవాలనేది తెలియజేయడం కోసం అని చెప్పి ఎవ్రీ ఇయర్ మనం ఇది చేసుకున్నాం. సో ఫస్ట్ ఏంటంటే బ్లీడింగ్ ఆపేయడం అండ్ పేషెంట్ని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళడం, ఒకవేళ కార్డియాక్ అరెస్ట్ అయితే సిపిఆర్ చేయడము, ఇవన్నీ అండ్ వీలైనంత తొందరగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం, ఇవన్నీ మనం ఫస్ట్ అవర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే, సో అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వరల్డ్ ట్రామా డే. సో ఇది ట్రామా ప్రివెంట్ చేసుకుంటే చాలా వరకు మనం ప్రాణాలు కాపాడవచ్చు. థ్యాంక్ యూ. మాట్లాడడం జరుగుతుంది. ఇండియాలో ట్రామా అంటే మోస్ట్ కామన్గా మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, అది ఆ పేషెంట్స్లో న్యూరో ట్రామా జరిగితే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకురావడం, విదిన్ 1 hour సార్ చెప్పినట్టు గోల్డెన్ అవర్లోకి తీసుకొస్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ పేషెంట్స్ని ఎంత సివియర్ ఉన్నా మనం బతికించే ప్రయత్నం చేయవచ్చు. దెన్ కొంచెం లేట్ అయినా ఏమైనా డిలే చేసినా పేషెంట్ ప్రాణానికి ప్రమాదం రావచ్చు. అట్లనే ఇంత ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంది మా జనాల్లో, తల దెబ్బ తాకితే తలకు సర్జరీ చేస్తే పేషెంట్ మళ్ళీ నడవరు చేయరు అని. అట్లాంటిది ఏం లేదండి. నిన్న కూడా మనం నైట్ కొరట్ల నుంచి పేషెంట్ వస్తే రాత్రి సర్జరీ చేసి టుడే మార్నింగ్ పేషెంట్ ఈజ్ టాకింగ్, వాకింగ్. సో ఎంత తొందరగా యాక్సిడెంట్ అయిన తర్వాత ఎంత తొందరగా పేషెంట్ని ఒక హాస్పిటల్ తీసుకెళ్తే అంత హై ఛాన్సెస్ ఉంటాయి పేషెంట్ సర్వైవల్కి అండ్ ఏం వేరే కాంప్లికేషన్స్ రాకుండా. అదండి. థ్యాంక్ యూ. డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికల్ హాస్పిటల్. ఈ ట్రామా అంటే మేజర్గా మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఏదైనా సింగిల్ అంటే హై వెలాసిటీ ఇంజరీస్, అంటే చాలా స్పీడ్తో ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఒక్క బోన్ ఇన్వాల్వ్ అవ్వకుండా, లేకపోతే ఓన్లీ బ్రెయిన్కి తగలకుండా మల్టిపుల్ ఆర్గాన్స్ కానీ అంటే మల్టిపుల్ లిమ్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటి వాటిని పాలిట్రామా అని అంటాము. పాలిట్రామా కేసెస్ని అంటే అట్లాంటి పేషెంట్ని ట్రీట్ చేయాలంటే మంచి టీం ఉండాలి. టీంతో పాటు యూజువల్గా ఏ హాస్పిటల్లో కూడా ఇన్హౌస్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ అట్లాంటివి ఉండవు. మళ్ళీ పేషెంట్ని సిటీ స్కాన్ కోసం వేరే హాస్పిటల్ అంటే డయాగ్నోస్టిక్ సెంటర్ పంపడం, ఎంఆర్ఐ కోసం వేరే డయాగ్నోస్టిక్ సెంటర్ పంపడం. ఒకవేళ ఉన్నా కూడా ఒకే హాస్పిటల్లో న్యూరో సర్జన్, ఆర్థోపెడిషియన్, ఒకవేళ ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్ ఉంటే సర్జికల్ గ్యాస్ట్రో, ఇవన్నీ ఇంకా దాని తర్వాత పేషెంట్ బయటకు వచ్చిన తర్వాత ఐసీయూ మేనేజ్మెంట్, ఇవన్నీ మంచిగా ఉంటేనే పేషెంట్ అవుట్కమ్ బాగుంటుంది. గ్యాదర్ అయ్యాం. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఎప్పుడైనా సరే ఈ యాక్సిడెంట్స్ కానీ ట్రామా కానీ అవ్వకుండా చూసుకోవడం మంచిది. ప్రజలు కొంచెం ట్రాఫిక్ రూల్స్ పాటించడం కానీ, కొన్ని ప్రివెంటివ్ హెల్మెట్ పెట్టుకోవడం కానీ, లేదంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, ఇట్లాంటివి చేసుకుంటే కొంచెం ఈ యాక్సిడెంట్స్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, ఒకవేళ యాక్సిడెంట్స్ అయినా కూడా ఒకవేళ పాలిట్రామా ఇందాక సార్ చెప్పినట్టు ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉండాలి. అంటే దానికి ఐసీయూ కేర్ ఉండాలి, న్యూరో సర్జన్ ఉండాలి, ఆర్థోపెడిషియన్ ఉండాలి, ఇంకా ఎమర్జెన్సీ టీమ్ ఉండాలి. అన్ని రకాలుగా డాక్టర్స్ ఉంటేనే ఆ పేషెంట్ మంచిగా నయం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంతకుముందు ఒక
థాట్ ఉండే ఏదైనా ఇలాంటి పెద్ద యాక్సిడెంట్ అయిందంటే హైదరాబాదే పోవాలి. హైదరాబాద్ ఇప్పుడు అలాంటిది ఏం లేదండి. కరీంనగర్లో కూడా ఇలాంటి సర్వీసెస్ మెడికల్ హాస్పిటల్ కూడా ఇస్తున్నారు. ప్లస్ ఇందాక చెప్పినట్టు ఈ కాళ్ళకి కానీ ఈ అస్టబులంలో అంటే ఈ పెల్విస్ ఇంజురీస్ ఉంటాం అలాంటివి కానీ లేదంటే చెయ్యి కాళ్ళది ఏ ఫ్రాక్చర్ ఉన్నా కూడా ఈ ఆరోగ్యశ్రీ సర్వీసెస్లో మనం సర్జరీలు చేస్తూ ఉంటాం. సో ఈ డబ్బుల గురించి ఎక్కువ భయపడకుండా ఎవరికైనా ఇట్లాంటి ఫ్రాక్చర్లు కనుక ఏదైనా ట్రామా అయిందంటే ఈ సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి అనస్థీషియా టీమ్ కావాలి, ఆర్థో సర్జన్ కావాలి, న్యూరో సర్జన్ కావాలి, క్రిటికల్ కేర్ అంటే ఈ సర్జరీస్ అనే తర్వాత పేషెంట్ రికవరీ కావడానికి ఎక్స్క్లూజివ్గా ఉండేది ఐసీయూలో క్రిటికల్ కేర్. ఇంతకుముందు అనస్థీషియా ప్రాక్టీస్ ఉండేది, బట్ కరీంనగర్లో ఉన్న ఇన్ని హాస్పిటల్స్లో ఏకైక హాస్పిటల్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ రౌండ్ ద క్లాక్ 24/7 సర్వీసెస్ ఇస్తుందంటే ఒక మెడికవర్ యాక్ట్. అండ్ 5 members క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉన్నారు. దే కంప్లీటెడ్ డిఎం అండ్ దే ఆర్ గివింగ్ సర్వీసెస్. సో వాళ్ళ క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉండడం వల్లనే మేము పేషెంట్ అంతా మంచి రికవర్స్ ఇవ్వగలుగుతున్నాం. సో దానిలో మనకు భాగంగా డాక్టర్ ఉపేందర్ రెడ్డి క్రిటికల్ కేర్ హెచ్ఓడి ఇక్కడికి వచ్చారు. నేను రిక్వెస్ట్ టు డాక్టర్ ఉపేందర్ రెడ్డి. నేను డాక్టర్ ఉపేందర్ రెడ్డి, కన్సల్టెంట్ క్రిటికల్ కేర్. కొంచెం నేను లేట్ వచ్చినందుకు క్షమించాలి. అంటే సర్జరీ వల్ల ఒకటి అలా ట్రామా డే సందర్భంగా అందరూ మాట్లాడుతున్నాం. చాలా వరకు అంటే సింపుల్ ట్రామా అయితే ఎక్కడైనా ఇప్పుడు మేము జగిత్యాలలో కూడా ఆర్థో పేషెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మేనేజ్ అవుతాయి సింపుల్ ట్రామాలు. కానీ పాలి ట్రామా, కాంప్లెక్స్ ట్రామా ఉన్నప్పుడే ఇట్లాంటి మల్టీ డిసిప్లినరీ టీమ్ అనేది అవసరం. అంటే ఇది న్యూరో సైన్స్ నుంచి వచ్చి మా దగ్గరకు వచ్చినప్పుడు రాగానే ఎమర్జెన్సీలోనే అసెస్ చేయడం జరుగుతుంది. అంటే సిటీ అవసరమైతే సిటీ ఎంఆర్ఐ చేసిన తర్వాత ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ వాళ్ళ న్యూరో సైడ్ ఉండాలా, స్పైన్ అంటే బ్రెయిన్ సైడ్ నుంచి ఉండొచ్చు, స్పైన్ నుంచి ఉండొచ్చు. కొన్నిసార్లు ఈ రిప్స్ అని ఇరిగిపోయి లంగ్స్ ఇంజరీ అవుతాయి. కొన్నిసార్లు లోపల ఉన్నప్పుడు ఇంజరీస్లో కొంతమంది స్ప్లీన్ అనేది ఉంటుంది, స్ప్లీన్ ఇంజరీ అవుతుంది, లివర్ ఇంజరీ అవుతుంది, కొన్నిసార్లు పేగులకు ఇంజరీ అవుతుంది, కొంతమందికి పెల్విస్ అంటారు. ఇక్కడ మనకి పెల్విస్ కానీ బోన్స్ కానీ కొన్నిసార్లు మొహం అంతా కూడా ఇచ్చి ఉంటుంది. అంటే చాలా మంది దీనికి సపరేట్ డాక్టర్ చేస్తారు. అన్నీ ఒకరు చేసే పని కాదు ఇది. ఎవరి డాక్టర్ వాళ్ళు చేస్తారు. బ్రెయిన్ సైన్స్, న్యూరో సర్జన్, ఓఎంఎఫ్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, ఈ పల్మనాలజిస్ట్ ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. అవసరమైతే కార్డియాలజిస్ట్ సైడ్, సర్జికల్ గ్యాస్ట్రో, ఆర్థోపెడిషన్ ఇవన్నీ కావాలి. కాబట్టి ఇట్స్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి. కాబట్టి కరీంనగర్ మెడికల్ హాస్పిటల్లో అందరూ ఉన్నాం. అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. మ్యాక్సిమం ఎంతగా ఉన్నా కూడా మీకు నిమిషాల్లో అంటే విత్ 1-2 అవర్స్లో స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత అవైలబుల్ డాక్టర్ ఎనీ టైం ఉన్నా కూడా చేయడానికి అంత టీం ఉంది, రౌండ్ ది క్లాక్ టీం ఉంది. రెండోది ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ గోల్డెన్ అవర్ ఉన్నారు. అంటే ఫస్ట్ 1 hour ఇస్ క్రిటికల్. ఎందుకంటే ఆ టైంలో మనం చాలా మందిని కొంతమంది చనిపోయే వాళ్ళు 1 hourలోనే సీరియస్ ఉన్న వాళ్ళు చనిపోతారు. అవన్నీ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయడంతో కొన్ని డెత్స్ ఫస్ట్ అవర్లో ట్రీట్మెంట్ ద్వారా మేనేజ్ చేయవచ్చు. రెండోది ఏంటి అంటే కొంతమంది పేషెంట్ బాగానే ఉన్నాడు కదా అని నెగ్లెక్ట్ చేస్తారు. చాలా మంది మనకు తెలిసిన వాళ్ళ ముక్కులో నుంచి బ్లీడ్ వచ్చినా, ఇయర్లో నుంచి బ్లీడ్ వచ్చినా మాట్లాడుతున్నాడు కదా అని కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తాం. కానీ కొన్ని కండిషన్స్లో పేషెంట్ అయినా నార్మల్గా ఉన్నప్పటికీ లోపల సిటీ స్కాన్ బ్రెయిన్లో మాత్రం కొంచెం బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు అన్కాన్షియస్ సడన్గా కొన్ని అవర్స్ తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాత పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా డ్యామేజ్ జరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇప్పుడు మా దగ్గరికే రావాలని కాదు, ఒకవేళ హెడ్ ఇంజరీ ఉంది కొంచెం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ సిటీ స్కాన్ అనేది మీ దగ్గర ప్లేస్ చేయించండి. కాబట్టి ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఆల్కహాల్ తీసుకోవద్దు, తీసుకున్నా కూడా డ్రైవ్ చేయొద్దు. ఒకటి ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా త్వరగా మంచి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి తొందర యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రావడం అనేది మంచిది. ఓకే, ధన్యవాదాలు.